సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ చేయగలుగుతామో లేదో కూడా మాకు తెలియదు. మీలాంటి గురువుగా దొరకడం కూడా అది మన నిబద్ధతకి అది నిదర్శనం అనుకుంటాను. నేను చాలా మనస్ఫూర్తిగా ఏదో మామూలుగా యోగా పెట్టుకున్నామంటూ మేమేం పెట్టుకోలేదు. అంతరాంతరాల నుంచి వచ్చిన మా కోరిక అది. అలాంటి కోరికకి మీలాంటి గురువుగా దొరకడం అది మా అదృష్టం. భగవంతుడు నాకు ఇచ్చిన నాకే ఒళ్ళు అట్లాంటిది నేను ఈ మాత్రం చేసి రాగలుగుతున్నానంటే ఎంతో విధంగా మారితే చాలని మీరు అనుకుంటారు. అందులో నేను ఆవగించంత మారిందని నేను అనుకుంటున్నాను. నా వరకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను చాలా తృప్తిగా ఉన్నాను. నేను యోగా చేశాక నాకు కొన్ని పెయిన్స్ వచ్చేది. వచ్చిన పెయిన్స్ కూడా నేను బయటికి చెప్పలేదు. మా ఫ్రెండ్స్ కంపెనీకి తెలుసు నాకు ఎక్కడెక్కడ ఏ పెయిన్స్ వచ్చాయో. చక్రాసనం వేసాక అవన్నీ క్లియర్ అయ్యాయి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. చాలా పెయిన్ వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నానని. అయినా మా వాళ్ళు ఏంటంటే వద్దు మీరు మానవద్దు రండి, వచ్చి కూర్చుంటే మీరు కూడా అలాగే సహకరించారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మీరు ఎంత చేయగలిగి అంత చేయండి అని చెప్పి మాకు చాలా అనుకుంటే చాలా ప్రోత్సహించి చేయగలిగినంత చేయండి అనేటప్పుడు మేము వచ్చాం. అలా కాదు ఎలాగే చేయాలి, మీరు ఎలాగే వంగాలి, ఎలాగే వండి ఉండాలి అని అంటే మేము రాలేకపోయేవాళ్ళం. ఆ రోజు మా మేడ వెళ్ళిపోయింది. చెయ్యి